హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఐఐటి పాలక్కడ్లో జూనియర్ టెక్నీషియన్ అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ జాబ్స్ అండి. ఐఐటి పీకేడే రిక్రూట్మెంట్ అండి, ఇది 2026ది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకి ఇది చాలా మంచి అవకాశం అండి. ఐఐటి పాలక్కడ్ సంస్థ 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేసిందండి. టెక్నికల్ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఈ అవకాశం చాలా అనుకూలంగా ఉంటుంది. జీతం కూడా బాగానే ఉంటుందండి. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశం కూడా దొరుకుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ రంగంలో డిగ్రీ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ నోటిఫికేషన్ ఒకసారి చదివితే చూస్తే సరిపోతుందా లేదనేది అర్థమవుతుందండి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు. ఈ సంస్థ టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం చూస్తుందండి. ఇన్నోవేషన్ ల్యాబ్లో పనిచేయడానికి, అలాగే సిస్టమ్స్ విభాగంలో పనిచేయడానికి అభ్యర్థులు అవసరం. స్థిరమైన ఉద్యోగం, మంచి జీతం కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా మంచి అవకాశం అండి. ఈ ఐఐటి పాలక్కడ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కడ్ అండి. ఇది కేరళలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ అండి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటి సంస్థలు ఇది కూడా ఒకటి. ఇక్కడ చేరడం అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అవుతారు. దాంతో వచ్చే అన్ని సదుపాయాలు కూడా అందుతాయండి మనకి. జూనియర్ టెక్నీషియన్ ఇన్నోవేషన్ ల్యాబ్లో పనిచేస్తారండి. మెకానికల్ పరికరాలు మెయింటెనెన్స్ చేయటం, ల్యాబ్ పనులు చేయటం, విద్యార్థులు సహాయపడటం వంటి పనులు ఉంటాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్స్ విభాగంలో పనిచేస్తారు. కంప్యూటర్ నెట్వర్క్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ వంటి పనులు ఉంటాయండి. సంస్థలో టెక్నికల్ అవసరాలు తీర్చడం ఈ పోస్ట్ బాధ్యత. 2 గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు అండి. స్థిరమైన పని పరిసరాలు, మంచి సదుపాయాలు ఈ ఉద్యోగాల్లో ఉంటాయండి. అర్హత వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్కి ఇన్నోవేషన్ ల్యాబ్ అండి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వాళ్ళకేమో సిస్టమ్స్ రిలేటెడ్. టెక్నీషియన్స్ వాళ్ళకేమో మెకానికల్ ఇంజనీరింగ్, బీఈ లేదా బీటెక్ లేదా 3 డిప్లొమా, కనీసం 60% మార్కులు చేసిన వాళ్ళు అర్హులండి. అలాగే ఎస్ఎస్ఎల్సీ తర్వాత 2 ఏళ్ళు ఐటీఐ చేసిన 60% మార్కులు సాధించి 2 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి జూనియర్ టెక్నీషియన్కి. అదే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్స్ రిలేటెడ్ అయితే సిఎస్సి, ఈసీఈ, ఐటీ లేదా సాఫ్ట్వేర్ సైన్స్లో బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సి లేదా ఎంసీఏ 60% మార్కులు చేసి 2 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు అర్హులండి. 2 పోస్టులకి కనీస వయసు 27 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసరికి 35 సంవత్సరాలండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు అనేది వర్తిస్తుందండి. జీతం వివరాలు వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ పోస్టుల లెవెల్కి 3 జీతం వర్తిస్తుందండి. నెలకు 21,700 నుండి 69,100 వరకు అందుతుంది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్ లెవెల్ 6 అండి, ఇది జీతం వర్తిస్తుంది. నెలకు వచ్చేసరికి 35,400 నుండి 1,12,400 వరకు అందుతుందండి. కేంద్ర సర్కార్ జీతం బట్టి డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర భత్యాలు కూడా అదనంగా వస్తాయండి. కాస్ట్ వచ్చేసరికి జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు రుసుము ఏమి ఉండదండి. ఇది సెలక్షన్ అనేది ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ అనేది 3 దశల్లో జరుగుతుందండి. మొదటగా దరఖాస్తులు పరిశీలిస్తారు. అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే తదుపరి దశకు పంపిస్తారండి. తర్వాత టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ విధంగా నిర్వహిస్తారనేది పూర్తి సమాచారం ఐఐటి పాలక్కడ్ వెబ్సైట్లో ప్రకటిస్తారు. చివరిగా మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుందండి. సెలక్షన్ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం అనేది లేదండి. ఇది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మొదట మనం వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి అందులో రిక్రూట్మెంట్ లింక్ అనేది క్లిక్ చేయాలండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అన్నీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలండి. తర్వాత ఇవన్నీ స్కాన్ చేసి పెట్టాలి. పేమెంట్ అనేది కట్టాలండి. వర్తించే అభ్యర్థులు దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లించాలి. సబ్మిట్ చేయడానికి ముందుగా అన్ని వివరాలు ఒకసారి సరి చూసుకోండి. తర్వాతే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి లేదా కాపీ సేవ్ అనేది చేసుకోండి. దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసరికి మార్చి 13 నుంచి అండి. చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 13 సాయంత్రం 5 గంటల వరకు అండి. చివరి రోజు వరకు వేచి ఉండకండి. ముందే దరఖాస్తు అనేది పూర్తి చేసుకోండి. ఎవరు దరఖాస్తు చేసుకోవాలని అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఇది అవకాశం ఉందండి.
ఐటీ, సిఎస్ఈ, ఈసీఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్ బాగా సరిపోతుందండి. 2 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చండి. డొమిసైల్ పరిమితి లేదు కాబట్టి ఎక్కడికి వాళ్ళైనా అర్హులే. మొత్తం ఇది 2 ఖాళీలే ఉన్నాయండి. ఒకటి జూనియర్ టెక్నీషియన్‌కి, మరొకటి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్‌కి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చే నెల 13వ తారీఖండి. సో, జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులుగా ₹500 చెల్లించాలి. ఐటీ బ్యాచిలర్స్ అప్లై చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారండి. చేయొచ్చు. సిఎస్ఈ, ఈసీఈ, ఐటీ, సాఫ్ట్‌వేర్ సైన్స్ లేదా ఎంసీఏ డిగ్రీ ఉన్నవాళ్ళు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చండి. వయసు ఎక్కువైతే ఏం చేయాలని కొంతమంది అడుగుతున్నారండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కేంద్ర నిబంధనల ప్రకారం వయసు సడలింపు అనేది వర్తిస్తుందండి. అధికారిక నోటిఫికేషన్ చూసి తర్వాత కేటగిరీ వయసు పరిమితి అనేది తెలుసుకోండి మీరు. ఈ దరఖాస్తు ఎక్కడ చేయాలంటే ఐఐటి పాలకాడ్ అధికార వెబ్సైట్ అండి. నేను వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అందులో దాని ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలండి. సో, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కడ్ ఇది. సో, ఇది చాలా మంచి పోస్ట్. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కేరళలో అండి. చివరి తేదీ ఏప్రిల్ 13వ తారీఖు అండి. సాయంత్రం 5 గంటల వరకే ఉంది. సో, లాస్ట్ డేట్ వరకు ఉండకుండా ముందే ఫిల్ చేసి పంపించేయండి. సో, ఆల్ ది బెస్ట్ గైస్. నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసేయండి. అండ్ మరికొన్ని ఛానల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేసేయండి. Thank you guys.